గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ 2 weeks ఉంది బిగ్ బాస్ కంప్లీట్ అవ్వడానికి. అంటే మీరు నాకు ఉన్న ఈ బిగ్ బాస్ జర్నీ క్లోజ్ అవ్వడానికి జస్ట్ 2 weeks ఉంది. బట్ 2 weeksలోని ప్రతిదీ నేను షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి చిన్న లాంగ్ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. నాకు ఉన్న ఒపీనియన్ ఏంటి, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి కొందరి మీద, నాకున్న అనాలిసిస్ బట్టి కొన్ని సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మీరు. బిగ్ బాస్ పల్లు ప్రశాంత్కి లాస్ట్ టైం ఓట్ వేయడం, గెలవడం. సో ఈ సీజన్లోని పల్లు ప్రశాంత్ లాంటి వాడు కాకపోయినా వేరే వేరే స్టైల్లోని వేరే వేరే మెథడ్స్లోని కొందరు బాగా ఆడుతున్నారు. నిఖిల్, గౌతమ్, మన నబీల్, ఫీమేల్స్లోని ప్రేరణ అండ్ రోహిణి పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్లోని మన విష్ణుప్రియ అండ్ అవినాష్ వీళ్ళందరికీ పక్కన పెడితే ఇప్పుడు 2 weeks ఉంది. ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ అయింది లాస్ట్ వీక్, మీకు తెలిసిందే. టేస్టీ తేజ అండ్ పృథ్వీ బోత్ ఆర్ ఎలిమినేటెడ్. అది కాకుండా ఇప్పుడు ఈ వీక్ కూడాను డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. వై? బికాస్ దెర్ ఇస్ ఓన్లీ 2 weeks. 7 ఉన్నారు అక్కడ. మీరు చెప్పినట్టు 7 పాండవులు. సో ఈ 7 పాండవులోని 5 పాండవులు వెళ్తారు. అవినాష్ ఆల్రెడీ బుక్ అయిపోయింది కాబట్టి ఈ వీక్ కూడాను డబుల్ ఎలిమినేషన్. అది మిడ్ నైట్ ఎలిమినేషన్ అవుతుందా లేకపోతే నార్మల్ ఎలిమినేషన్ తెలియదు. కానీ ఎలిమినేషన్లోని ఎవరు ఎలిమినేట్ అవుతారో ఆ విషయం కూడా పక్కన పెడతాం. కానీ ఒక్క అవినాష్ పేరు అయితే ఫిక్స్ అయ్యింది, 4 పేరు ఫిక్స్ అవ్వలేదు. మనస్ఫూర్తిగా అందరు నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు టఫ్ కాంపిటీషన్, మంచి కాంపిటీటర్స్ అనేసి పేరు మారుమోగుతుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లోనే ఉంది. అండ్ మిగతా వాళ్ళు అయితే విష్ణుప్రియ పేరు, నెక్స్ట్ మన ప్రేరణ అండ్ రోహిణి అంత నాకు కంటెస్టెంట్గా చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ విన్నింగ్ అవ్వదు, అది మాత్రం గ్యారంటీ. అమ్మాయి విన్నింగ్ మాత్రం అవ్వదు. ఎందుకంటే విన్నింగ్ అంటే అన్ని రకాలుగా చూస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయినా కానీ, టీనేజర్స్ కానీ, యంగ్ పీపుల్ కానీ అన్ని రకాలుగా చూస్తారు. ఒక ఫేవరెట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మణికంఠ ఇస్ ఫేవరెట్. మణికంఠ డ్రాప్ అయిపోయాడు. మణికంఠతో పాటు ఈక్వల్గా నేను పెట్టుకున్నాను ఎవరికి, మన నబిల్కి. తన పర్ఫార్మెన్స్ కూడా డల్ అయిపోయింది. నేను కూడా తన కోసం వీడియో షార్ట్స్ చేయడం ఆపిస్తాను. ఒక ఫేవరెట్ ఉంటాడు కానీ ఇంకోటి పర్ఫార్మెన్స్ మాకు నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్ ఐపీఎల్ హైదరాబాద్ టీం అంటే ఇష్టం, కానీ సేమ్ టైం నాకు చెన్నైలోని ధోని అంటే ఇష్టం. అలాగే ఒక ఫేవరెట్ ఉంటారు, పక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా నచ్చుతుంది. నా ఫేవరెట్ నబీల్ చెప్పాలంటే ఇప్పటి వరకు. బట్ గౌతమ్ కృష్ణ పర్ఫార్మెన్స్, నిఖిల్ పర్ఫార్మెన్స్ అండ్ దానికంటే ముందు పృథ్వీ పర్ఫార్మెన్స్ సూపర్. పృథ్వీ యారగెంట్ అలిగేషన్స్, అగ్రెసివ్ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ వైజ్ ప్రాణం పెట్టి ఆడే మనుషులు వీళ్ళు. పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫుడ్ అన్ని కలిపితేనే బిగ్ బాస్. ఫ్యామిలీ ఆడియన్స్ లేదా టీనేజర్స్, యూత్ ఎవరైనా ఓటేసిన వాళ్ళు ఇవన్నీ చూసుకొని ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ మైండ్లో పెట్టుకొని ఓట్ చేస్తారు. కానీ ఇక్కడ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా చాలా మంది డ్రాప్ అవుతున్నారు. నబీల్ కోసం నేను ఏమంటారు, ఓకే నబీల్ ఇంతమంది అంటే నాకు ఇష్టం అని నా పర్సనల్ వాట్సాప్ నంబర్ తోటి కూడా నేను ఆ స్టార్టింగ్లో నబీల్కి ఓట్ వేయండి అంటే డే టు డే ఆ స్టేటస్ చూసే మనుషులు కూడా తగ్గుతూ వచ్చారు. అంటే డిస్లైక్ అని కాదు, తను చేసుకున్నాడు అలాగా. కానీ ఒకే పిచ్ కంటిన్యూ చేస్తున్నాడు మన గౌతమ్ కృష్ణ. అండ్ కమింగ్ టు ద ఫీమేల్స్, 3 ఉన్నారు. రోహిణి, విష్ణుప్రియ అండ్ ప్రేరణ. ప్రేరణకి చాలా హై లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంది. విష్ణుప్రియ కూడా ఉంది. ఆ రోహిణికి ఎక్కడ కనిపించట్లేదు. నేను పెట్టే షార్ట్స్లోని రోహిణికి ఎక్కడ పెద్దగా జనాలు. నబీల్ కోసం ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ సేమ్ ప్రేరణ కోసం. విష్ణుప్రియ కోసం ఉన్నారు, మరి ప్రేరణ అంత లేరు, కానీ విష్ణుప్రియ కోసం కూడా ఉన్నారు. ప్రేరణ వచ్చే ఛాన్సెస్ టాప్ 5లోని ఉంది. అమ్మాయి మాట తిరిగి బాగోదు, అమ్మాయి వంకరగా మాట్లాడుతుంది, ఈ అన్ని సొల్లు పక్కనెడితే పర్ఫార్మెన్స్లోని అమ్మాయి తన బెస్ట్ ఇస్తుంది. రోహిణి కూడా ఇస్తుంది, విష్ణుప్రియ కూడా వస్తుంది. కానీ ప్రేరణ ఆట కనిపిస్తుంది జనాలకి. ఇక్కడ జనాలకి కనిపించాలి తను ఏదో మాట్లాడిస్తుందని, తన టోన్ బాగోదని, తను వల్గర్గా మాట్లాడుతుంది అనేసి, తను ర్యాష్గా మాట్లాడుతుంది అనేసి. ఇవన్నీ సుత్తి కహానీలు కాదండి. చాలా మంది వచ్చేలా మాట్లాడేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బట్ టాప్ 5 హ్యాస్ సమ్ వ్యాలిడ్. అరే నాన్న, మిగతా కంటెస్టెంట్ టీవీలోని నాగార్జున సార్ పక్కన షో చూస్తూ ఉంటే టాప్ 5 ఆ మూమెంట్లోని హౌస్లో ఉంటారు. అది ఎంత వాల్యుబుల్ పాయింట్.
టాప్ 5 అంటే అందరు రెడీ అయిపోయినట్టే అయిపోతారా? వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది ఏదైనా కానీ. టాప్ 5 ఈజ్ ఏ వెరీ వ్యాలిడ్ థింగ్. సో ఇక్కడ రావడమే గగనం. దాని గురించి రౌండ్ ఫిగర్ 5 lakhs అవుతుంది అనేసి ప్రేరణ ఏమో 4 lakhs ఎంత చిల్లర రాసింది చెక్ బుక్ లో. మా గురుగారు మన నబిల్ గారు 15 lakhs రాస్తారు. పోతే పోనివ్వండి, పర్లేదు. నేను దీంట్లోని యాడ్ అయిపోతే నేను టాప్ 5 లో వస్తే అమౌంట్ కట్ అయిపోయినా పర్లేదు, ఎంత కొంత అమౌంట్ వస్తుంది కదా, విన్నింగ్ లోని తీసుకుని వెళ్ళిపోదాం అనేసి నవీన్ ప్లాన్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ టాప్ 5 ఇస్ వెరీ వ్యాలిడ్. గెలడం ఓడిపోవడం చాలా దూరమైన విషయం అండి. చూడండి, సీజన్లోని ఎవరైనా విన్నర్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? సన్నీ విన్నర్, రాహుల్ సిబ్లిగంజ్ ఈజ్ విన్నర్, నెక్స్ట్ శివబాలాజీ సీజన్ 1 ఈజ్ విన్నర్, లాస్ట్ సీజన్ పల్లి ప్రశాంత్ విన్నర్ అని గుర్తుపెట్టుకుంటారు. కానీ ఎవరైనా టాప్ 5 ని గుర్తుపెట్టుకోడు. అంతేందుకు రన్నర్ అప్ కూడా గుర్తుపెట్టుకోరు. ఒక సీజన్లోని మన ఎవరో ఒక రన్నర్ అప్ అయ్యారు, శ్రీముఖి రన్నర్ అప్ అయ్యింది కౌశిక్కి. ఎవరికైనా గుర్తుందా? శ్రీముఖి కాదు, సింగర్ గీతా మాధురియస్. ఎవరికైనా గుర్తుందా విషయం? అలా తలుచుకుంటే తన రన్నర్ అప్ కదా అనేసి. సన్ముఖ్ కూడా రన్నర్ అప్ అయ్యాడు సనీకి. ఎవరికైనా గుర్తుందా ఈ విషయాలు? రన్నర్ అప్ టాప్ 5 ఎవరు గుర్తుంటారండి? ఒకప్పుడు బిగ్ బాస్లో వచ్చాడు కానీ గుర్తుండే. బట్ టైటిల్ ఇస్ టైటిల్, ఆల్వేస్ టైటిల్ డిమాండ్. నాకు ఉన్న ప్రెజెంట్ స్కోప్లో నాకు ఓట్ ఏమంటే, నాకున్న కాంటాక్ట్స్కి ఫస్ట్ కాంటాక్ట్ నేనైతే నా స్టార్టింగ్ నుంచి నా ఫేవరెట్ మన నబిల్కి అయితే ఓట్ ఇస్తా. సెకండ్ గౌతమ్కి పర్ఫార్మెన్స్ వైజ్, అండ్ నిఖిల్కి. ఈ ముగ్గురికైతే నా ఓట్ ఇస్తా. విష్ణుప్రియ, రోహిణి అండ్ ప్రేరణ ఈ ముగ్గురికి సపోర్ట్ కాదు కదా. నేను ఫేవరెటే, వాళ్ళ పర్ఫార్మెన్స్ గట్లాను వాళ్ళ బిహేవియర్ గట్లా నాకు ఫేవరెటే. కానీ చూడండి, ఒకళ్ళు ఓటు మీకు చేస్తున్నారంటే వాళ్ళు ఒక టైం కేటాయించి మీకు ఓట్ చేస్తున్నారంటే ఎక్కడో హార్ట్లోని ఒక మంచి స్థానం మీరు గెలిచినట్టు. ఏదో వచ్చారు, ఆడారు, ఓటుకి అప్పీల్ చేశారు, వెళ్ళిపోయారు, అది కాదు. అందరికి అందరూ ఓటేయరు, కొందరికి పర్టికులర్ పర్సన్కి ఓటేస్తారు. అందులోని ముగ్గురు నాకు. మీరు కంటిన్యూగా ఈ సీజన్లోని మీరు ఈ ఓటింగ్ ఎవరికి ఎంతమందికి మీరు చేశారు చెప్పండి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.